అయిపోయింది. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ ఈశ్వర్, బ్యాక్ విత్ అ న్యూ లాగ్. యాక్చువల్గా రైట్ నవ్ నేను హైదరాబాద్లో శైలేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఫర్ సమ్ వర్క్ నేను వచ్చాను. యాక్చువల్లీ ఇది వచ్చేది సెకండ్ డే. నేను ఫ్రైడే వచ్చాను, ఇవాళ సండే, రేపు వెళ్ళిపోతున్నాను కూడా. సో చాలా రోజులు అయింది నేను ఒక్కడనే లాంగ్ డ్రైవ్ వెళ్ళి అట్ ద సేమ్ టైం వ్లాగ్ కూడా చేసి, అందుకే ఈ వ్లాగ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యా, అండ్ నేను వస్తున్నాను అనే విషయం కూడా ఎవరికి తెలీదు. రైట్ నవ్ నేను, వంశీ, శైలేష్ కలిసి ఒక దగ్గరే ఉన్నాం, శైలేష్ వాళ్ళ ఇంట్లో. శైలేష్ సండే కాబట్టి మటన్ బిర్యానీ కుక్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇడు? మటన్ బిర్యానీ. వావ్, అయిపోయిందా? అవ్వాలా? మామూలుగా ఉండదు అయితే. థ్యాంక్స్ శైలేష్. టైం 11 అవుతుంది. 11కి ఎండ ఎంత ఘోరంగా ఉంది, 36 ఉంది టెంపరేచర్. మరి ఇంకా ఎలా ఉంటుంది ఏంటి ఇవాళ నా పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. బేసిక్గా నైట్ డ్రైవ్ చేయాలని లేదు నాకు ప్రస్తుతానికి, ఎందుకంటే స్లీప్ ప్రాపర్గా లేదు. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి పడుకోవాలి కాబట్టి నాకు నైట్ డ్రైవ్ చేసే ఉద్దేశం లేదు. లేకపోతే నేను నైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. కొంచెం డే టైం కదా, వ్లాగ్ కూడా చేసి చాలా రోజులు అయ్యింది. నైట్ టైం అంతా ఇది గోప్రో కాదు కాబట్టి మొబైల్ ఫోన్లో చిన్న బ్లర్ వస్తుంది అనమాట, క్లారిటీ సరిగ్గా లేదు. డే టైం అయితే అన్ని విధాలుగా బాగుంటుంది, కొంచెం ఆగి నిదానంగా బ్లాగ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఐ మీన్ ఎందుకు, యాక్చువల్లీ రేపు సాటర్డే, రేపు వీకెండ్ నాకు అక్కడ కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. హైదరాబాద్గా ఎందుకు వెళ్ళడం, మళ్ళీ నైట్ వెళ్ళి మార్నింగ్ అక్కడ వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్ వెళ్ళిపోయే బదులు ముందు రోజు అర్లీగా వెళ్తే కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే వర్క్ చేసుకొని నేను మోస్ట్ ప్రాబబ్లీ మండే రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నా. మరి చూడాలి. ఆ చిన్న వర్క్ తప్పితే నాకు ఇంకా అక్కడ పెద్ద పనేం లేదు. అక్కడ మా ఇద్దరు ఉన్నారు కదా ఫ్రెండ్స్, శైలేష్ అండ్ వంశీ. అసలు వీకెండ్ వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటో తెలియదు, ఎందుకంటే నేను వస్తాను వాళ్ళకి తెలియదు. వస్తానని చెప్తే ఖచ్చితంగా ఉండిపోతారు. ఇంటి దగ్గరికి వచ్చి కావాల్సిన లగేజ్ అవి స్లిప్పర్స్ అవి ఉంటే తెచ్చుకున్నా. ఇంకా చాలా మాట్లాడాలి, వెళ్తూ మాట్లాడుకుందాం. నేను మళ్ళీ గ్యాడ్జెట్ ఒకటి కొన్నా, మీకు కనిపిస్తుందో లేదో. ఇది నా దగ్గర ఇంకో ఐఫోన్ ఉంది. ఐఫోన్కి అయితే వెనకాల మ్యాగ్నెట్ అవుతుంది కానీ పిక్సెల్ కావట్లా. సో నా దగ్గర ఇంకొక ఫోన్ ఉంది, ఏదైతే ఫోన్తో నేను బ్లాగ్ చేస్తున్నానో ఆ ఫోన్తో నాకు వెనకాల మ్యాగ్నెట్ పెడితే అవ్వట్లేదు. అది ఉందని ధైర్యంతో వచ్చాను నేను. మళ్ళీ అదే సమస్య. ఐఫోన్ పెట్టి తీద్దామంటే ఐఫోన్ తెలిసిందే కదా, స్టోరేజ్ ఫుల్ యాజ్ యూజువల్. ఇది టువర్డ్స్ ఖమ్మం డైవర్షన్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా దేవరాపల్లి ఆ కటింగ్ దగ్గర ఉన్నాం. ఈ రూట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను తీసుకుంటున్నా. సో ఇక్కడి నుంచి మరి ఎలాగో ఏంటో నేను కూడా అంటే తెలీదు. ఖమ్మం దాకా ఐడియా ఉంది అంతకుముందు, అంటే బైపాస్ రోడ్డు వేశారని చెప్తున్నారు. రోడ్డు వేసిన తర్వాత అయితే ఒకసారి కూడా వెళ్ళలేదు. ఇది మన ఏలూరు విజయవాడ రోడ్డుకి కాకుండా డైవర్షన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంక స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఒకటే రూట్ చూపిస్తుంది స్ట్రైట్గా. అప్రాక్స్ లైక్ 161 km చూపిస్తుంది. డైరెక్ట్గా అంటే ఖమ్మం దగ్గర తేలుతాం. మధ్యలో వైరా దగ్గర ఎక్కడో మేబీ ఇంటర్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎటువంటి ఇవి లేవు, చూడాలి మరి. అది ఇక్కడ రింగ్ ఉంది, ఆ రింగ్ డైవర్షన్ తీసుకుంటున్నాం. అది తీసుకున్న తర్వాత ఇంకా ప్రాపర్గా స్ట్రైట్ రూట్ చూపిస్తుంది, మరి చూడాలి. వర్స్ట్ థింగ్ ఏంటంటే టైం లైక్ అప్రాక్స్ 3:30 అవుతుంది. ఇప్పుడు 3:30 PM. నేను వైజాగ్లో స్టార్ట్ అయింది 11:45కి. 11:45కి స్టార్ట్ అయింది వైజాగ్ నుంచి. సో ఇక్కడికి వచ్చేపాటికి ఈ టైం అయింది. అసలు ఎండ అయితే చాలా చాలా వర్స్ట్గా ఉంది. ఒక్కసారి ఆపేమో లేదో ఇంకా
కార్లో ఉన్నంతవరకు బాగానే ఉంది. వన్స్ బయటకు వచ్చామంటే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి టెంపరేచర్స్ మాత్రం. కార్లో అయితే 36 చూపిస్తుంది, కానీ ఫీల్స్ లైక్ 40. రోడ్స్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. 6 లేన్ ఉంది, ప్రాపర్ 6 లేన్ బాగుంది. మరి ఇది ఎంతవరకు ఉందో తెలీదు. ఇంకొక వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా ఫుడ్ తినలేదు అసలు. ఎక్కడ ఆపుదామన్నా కూడా ఏంటో అంటే సఫకేషన్ వచ్చేసేలా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఆపలేదు ఫుడ్కి కానీ. ఎక్కడ ఏదైనా ఈ రోడ్లో ఫుడ్ కానీ ఫ్యూయల్ స్టాప్స్ కానీ ఉంటాయో లేదో కూడా తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ రోడ్లోకి ఎంట్రీ అడ్వెంచర్ చేస్తున్నాను. మరి చూడాలి అసలు ఫుడ్ ఉందో లేదో, ఫ్యూయల్ పంప్స్ ఉంటాయో లేదో చూడాలి. యాజ్ అ రోడ్ అయితే మాత్రం టూ గుడ్ ఉంది. ఇలాగే ఖమ్మం దాకా ఉంటే అసలు చాలా బేగా రీచ్ అయిపోతాం హైదరాబాద్ డెస్టినేషన్. కిలోమీటర్స్ కూడా బాగా తగ్గుతుంది. చూసినట్టయితే స్పీడ్ లిమిట్ కూడా 100 ఇచ్చాడు. నాకు మళ్ళీ స్లైట్ డైవర్షన్ ఆఫ్టర్ 136 km చూపిస్తుంది. రైట్ నౌ ఐఎమ్ క్రూజింగ్ ఎట్ 100. వాడి స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో 100 ఇచ్చాడు. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు కంచూప్ మేరలో మొత్తం రోడ్డే కనిపిస్తుంది. మొత్తం రోడ్డే కనిపిస్తుంది, ఎక్కడ డైవర్షన్స్ కానీ ఏం లేవు. మరి ఇది ఎంతవరకు నిజంగా 136 km వరకు అలానే ఉంటే ఒకటి గుడ్ థింగ్, ఒకటి బ్యాడ్ థింగ్. గుడ్ థింగ్ ఏంటంటే బేగా వెళ్ళిపోవచ్చు. బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను ఫ్యూల్ హాఫ్ ట్యాంక్ చేయొచ్చా. హైవే వచ్చింది, రేంజ్ ఇంకా నాకు 128 రేంజ్ ఉంది. సో ఈ మధ్యలో ఫ్యూల్ స్టేషన్స్ దొరికితే సేవ్ అయిపోతా, లేదంటే కొంచెం ఇబ్బంది పడాలి. ఆల్మోస్ట్ ఒక 100 km వచ్చాం. 100 కాదు, 110 km. ఇప్పుడు దాకా ఎక్కడ బ్రేక్స్ లేవు, ఎక్కడ కూడా డైవర్షన్స్ అంటే ఒక్క చోటు ఉంది, కానీ సర్వీస్ రోడ్ కాదు, మెయిన్ రోడ్ మీదే ఆ పక్క రైట్ సైడ్ రోడ్లోకి పంపించాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ రోడ్ అంతా ఇలానే ఉంది. కాకపోతే మధ్యలో మాకు బంక్ దొరికింది కిందన. బెటర్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా కార్లో ప్రాపర్గా ఫ్యూయల్ మినిమం హాఫ్ ట్యాంక్ ఉంటే తప్ప ఈ రోడ్లోకి రావద్దు. మాకు చాలా భయపడుతూ వచ్చాం. ఆల్మోస్ట్ రేంజ్ అయిపోయింది అనుకుంటే నియర్ బై చిన్నది దొరికింది బంక్, కొంచెం ఊర్లోకి కట్ అయ్యి. సో మాకు దొరికిందనమాట. కాబట్టి ఎక్కడ ఎగ్జిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ కానీ ఏవీ లేవు. ప్రాపర్ కార్ కండిషన్ లేకపోతే ఫ్యూయల్ అన్నీ ప్రాపర్గా ఉంచుకొనే ఈ రోడ్లోకి రండి. అది ఇప్పుడు దాకా నాకు ఫుడ్ కూడా లేదు, మర్చిపోయాను. అక్కడ ఎంటర్ అవ్వడం అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లీస్ట్ ఒక పాన్ షాప్ కూడా లేదు. అది పరిస్థితి. సన్ ఈస్ గెటింగ్ డౌన్. రోడ్డు మాత్రం నెవర్ ఎండింగ్, అసలు ఇలానే ఉంది, చాలా బాగుంది. కాకపోతే చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రోడ్లో చాలా మటుకు డైరెక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వైరా అని ఒక ఊరు ఉంది, అక్కడ ఒక డైవర్షన్ ఉంది. కొంచెం తెలుసుకుంటే బెటర్. డే టైం రావాలి ఈ రోడ్లో. డే టైం అయితే కొన్ని డైవర్షన్స్తో మళ్ళీ హైవే మేంచి పక్క నుంచి రావచ్చు. ఇఫ్ నాట్ అస్సలు రికమెండెడ్ కాదు నైట్ టైం మాత్రం ఈ రోడ్డు. అంటే ఇంకా అఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు కదా. ప్రస్తుతానికైతే ఇంకా ఖమ్మం రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ లైక్ 5 km ఉంది. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 PM. ఇక్కడ ఖమ్మంలో పిస్తా హౌస్ ఉంది. పిస్తా హౌస్ దగ్గర బయట మస్కా బన్ అండ్ ఎగ్ పఫ్ తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఏదో తినాలి కదా మరి. ఇప్పుడు ఫుడ్ తినే టైం కూడా కాదు, ఫుడ్ తినే టైం దాటిపోయింది. కాబట్టి ఐఎమ్ సర్వైవింగ్ విత్ దిస్ అనమాట. ఇక్కడ బాగానే ఉంటుంది. జాఫ్రాని, టీ, దమ్ అండ్ పిస్తా హౌస్ కలిపి ఉన్నాయి. ఇదా అసలైన కాంబో. చాలు, ఇంత ఫుడ్ దొరకపోయినా కూడా సాటిస్ఫై అయిపోయాను నేను. ఎగ్ పఫ్ చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఎప్పటికారం ఏంటంటే ఒక మైకు అతి తెలివితేటలు యూజ్ చేసి సీట్ బెల్ట్కి పెట్టా.
అది తీసినప్పుడు పడిపోయిందో బయట పడిపోయిందో కార్లో పడిందో తెలీదు. అదేదో ఎత్తుక్కోవాలి. ఇంకో మైక్ ఉంటే ఎక్స్ట్రా మైక్ దాంతో పెట్టి రికార్డ్ చేసాను, ఎందుకంటే బయట చాలా ఎక్కువ గోలగా ఉంది. ప్రస్తుతానికి అయితే మైక్ పోయింది. హైదరాబాద్ వెళ్ళి నిదానంగా ఉన్నప్పుడు ఎత్తుక్కోవాలి. సూపర్ ప్రాపర్ సన్సెట్ అన్నమాట. ఇప్పుడు ఖమ్మం దాటేసాం. ఖమ్మం ఆ ఊరు ఆ రేడియస్ దాటడానికి ఆల్మోస్ట్ లైక్, అంటే ఇంక్లూడింగ్ బ్రేక్, నా ఫుడ్ బ్రేక్, అదే ఐ మీన్ ఫుడ్ కాదు స్నాక్స్ బ్రేక్ కలిపి 50 minutes పట్టింది దాటడానికి. ఇప్పుడు నేను టువర్డ్స్ సూర్యాపేట వెళ్తున్నాను. సో అక్కడి నుంచి ఇంకా ఈజీనే, ఇక్కడి నుంచి ఇంకా స్మూత్ అయిపోద్ది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవ్వ, నేను ఓఆర్ఆర్ ఎక్కేస్తాను. ఓఆర్ఆర్ ఎక్కిసి అలా హైటెక్ సిటీ నుంచి వెళ్ళిపోతాను. సో దట్ విల్ బి ఈజీ ఫర్ మీ. యాజ్ ఆఫ్ నౌ వ్యూ అయితే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. టైం అరౌండ్ 6 అవుతుంది, ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. ప్రాపర్ సన్సెట్ అనమాట, బ్యూటిఫుల్. మంచి రోడ్స్, నైస్ మ్యూజిక్, సన్సెట్. అది మ్యాటర్ ప్రస్తుతానికైతే. రైట్ నౌ ఓఆర్ఆర్ మీద ఉన్నాం, అవుటర్ రింగ్ రోడ్. టైం వచ్చేసి 8:30 అయింది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. నేను ఎంటర్ అవ్వడం రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాను. సూర్యాపేట నుంచి మన వనస్థలిపురం, అదే నియర్ ఓఆర్ఆర్ ఎక్కినంత వరకు హెరాస్మెంట్ చూశాను అసలు. ఇక్కడి నుంచి అప్రాక్స్ లైక్ 1 hour, నాట్ మోర్ దెన్ 1 hour రీచ్ అయిపోతా డెస్టినేషన్. అంటే ప్రాపర్గా నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 1 hour చూపిస్తుంది. అది మ్యాటర్. ఈ మధ్యలో రికార్డ్ చేయడం అవ్వలేదు, ఎందుకు ఏమిటి అనేది నేను చెప్తా. సో నేను ఫైనల్గా లొకేషన్ అయితే రీచ్ అయిపోయాను, శైలేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి. అసలు ఆడు ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు. రావడం అయితే వచ్చాను, కానీ ఉంటాడు నాకు మోస్ట్లీ. అడిగే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు అంటే ఏం లేదురా ఇంట్లోనే అని చెప్పాడు. సో నేనైతే లొకేషన్కి వచ్చాను, వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మామూలుగా మాట్లాడి కిందకి రమ్మని చెప్తా, చూడాలి. అండ్ ఎస్, సో ఫైనల్గా హైదరాబాద్ లొకేషన్కి, నేనున్న లొకేషన్కి రీచ్ అయ్యేపాటికి టైం వచ్చేసి 9:15 ఎగ్జాక్ట్గా. ఈ ట్రాఫిక్ మాత్రం భయంకరం, కానీ ఎనీవేస్ నేను నా డ్రైవ్ సూపర్గా ఎంజాయ్ చేశాను. మంచి రోడ్స్, ఒకటి ఖమ్మం రోడ్ ఒకటి బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఓఆర్ఆర్ యాజ్ యూజువల్, అది మ్యాటర్. సో లొకేషన్ అయితే నేను రీచ్ అయిపోయాను. ఈ మధ్యలో చాలా మటుకు తీద్దాం అనుకున్నాను, కానీ నేను డ్రైవ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కనే కదా, నేను ఇప్పుడు హై స్పీడ్స్లో వెళ్తూ అవన్నీ రికార్డ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. సో నేను ఓకే తీయచ్చు అన్నప్పుడే తీసా, అది మ్యాటర్. సో లొకేషన్ రీచ్ అయిపోయాను. శైలేష్ గడి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాను. అసలు పరిస్థితి శైలేష్ గడికి బుడ్డి గడికి ఇద్దరికి చేయాలి. అది ఫస్ట్ ఈ దగ్గరికి వెళ్తున్నా, మరి చూడాలి ఏమవుతాం. నెక్స్ట్ బుడ్డిని మీట్ అవుతా, లెట్స్ సీ. హలో బాబు, ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తాం, వీకెండ్ కదా. వీకెండ్ ఏం చేస్తున్నావు? అంతే, ఏం చేయకుండా. నువ్వు వీకెండ్ కూర్చోవడం ఎట్లా, ఏం చేయకుండా ఇంట్లోనే ఉన్నావు? పోనీ ఇంట్లోనే ఉన్నాను. ఓకే ఓకే. ఎన్నో ప్రోగ్రామ్ ఎక్కడికైనా వెళ్తావు బయటికి? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఖాళీగా అలా టీవీ చూసుకుందాం అనుకుంటున్నాను. ఒక్కడే ఉన్నావు పాపం. నెట్ఫ్లిక్స్ అని చిల్లా, ఇంకేముంటుంది. సరదా కిందకి రావచ్చు కదా, కలిసి చిల్ అవుదాం. అసలు బాల్కనీలోకి రా. హలో. హాయ్ సాగర్, వాట్ ఇస్ సడన్ సప్పాయ్? వచ్చి కిందకి వచ్చి అమ్మ, కిందకి వచ్చి. మ్యాన్ బెంగళూరు వెళ్ళిపోదాము, టికెట్ ఆడుకుందాము. అది నేను బుడ్డిగడ్ రూమ్కి వచ్చాను. శైలేష్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు.
సౌండ్ తక్కువ వస్తుంది. నువ్వు సేవ్ చేసిన ప్లే చేసావు అంటే తంతన్ రే. చూపిస్తున్న శైలేష్ కుమార్. ఆ మ్యూజిక్ అయిపోయి గేట్ చేయాలి తెలుసా నువ్వు? వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే నేను వచ్చిన పని ఉందో ఆ పర్పస్ దానికోసం వెళ్తున్నాం. పాపం మా ఓన్ని ఎంట్రెస్కి వెళ్తున్నాను. పాపం వెళ్ళాలి లేసిపోయి. శైలేష్ హాయ్ చెప్పరా. తప్పదు, ఎండకి భయపడి. యాక్చువల్గా ఇప్పుడే ఏదో అంటే ఫేడ్ అయినట్టుంది. ఫుల్ ఇంత ముద్ద సన్ స్క్రీన్ రాసుకొని స్టార్ట్ అయ్యాం. అది మ్యాటరు. కార్లు ఉన్నాయి కానీ ఇక్కడ గల్లీల్లో ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కార్ వర్కౌట్ అవ్వదు. మా పని బేగా అవ్వాలంటే బైక్ ఇస్ ద వెరీ బెస్ట్ ఆప్షన్. టైం అరౌండ్ లైక్ 10:30 అవుతుంది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పాప మా వంశీగాడు పడుకున్నాడు. అని ఈవినింగ్ మీట్ అవుతాను మళ్ళీ. నిన్న నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేపాటికి మార్నింగ్ 5 అయింది. 5 o'clock ఇంటికి వచ్చి పడుకున్నాం. 3 to 4 hours స్లీప్ అంతే. మళ్ళీ వచ్చాం. మనకి పని ఇంపార్టెంట్ కదా ఫస్ట్. సో ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు నేనైతే నా వర్క్ మీద దిల్సుఖ్నగర్ వెళ్తున్నాను. ఆ పని అయిపోయిన తర్వాత పోస్ట్ లంచ్ 4 to 7 చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. నేను శైలేష్ వస్తానంటే బుడ్డి ఇంకొక ఫ్రెండ్. ఇప్పుడు బీప్ అక్కడ బీప్ వస్తుంది. ఎట్రా అసలు ట్రాఫిక్ సెన్స్ ఉండదు, అసలు రోడ్ సెన్స్ ఉండదు. మెయిన్ ట్రాఫిక్ సెన్స్ ఏంటి పక్క. కారు పాడైపోద్ది మా హైదరాబాద్ లో. పాపం పుట్టిగడ కారు ఏంటో అర్థం కావట్లేదు. ఆల్రెడీ పాడైపోయింది. చాలా ఘోరమైన రోడ్స్ ఉన్నాయి. వర్స్ట్ బ్యాడ్ రోడ్స్. అసలు బిల్డింగ్లే పెద్ద ఉన్నాయి అంతే. రోడ్లు అసలు బాగోదు. ఆ జూబ్లీ హిల్స్ కొన్ని రోడ్లు బాగుంటే సరిపోయింది ఏంటి మామ. రోడ్ వేస్తానంటావా? ఏమో ట్రై చేద్దాం. వేసి ఏదో వెళ్తున్నాయి వెహికల్స్ వెళ్తున్నాయి కదా. బాబోయ్ ఆ చూడు, ఆ హైవే మీద వచ్చిన దానికి ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలా ఏవో డాట్స్ లో పడిపోయాయి. అదే అంతా ఇప్పుడు వాష్కి ఇస్తే కానీ సెట్ అవుతుంది అది. సడన్ గా ఆపేసి ఆలోచిస్తున్నాడు వెదవా. అసలు అక్కడ ఇప్పుడు ఎందుకు అది నాకు అర్థం కాదు. కనిపించట్లేదు కానీ అదేంటది ఒక స్పీడ్ బ్రేకర్ లా లేదు, అది డివైడర్ లాగా ఉంది. రోడ్ డివైడర్ లాగా ఉంది అది. చూడు ఇక్కడ ఎందుకు ఆగిందో తెలియదు. ఆ ట్రాఫిక్ చూస్తే మధ్యలో ఎవడో చూతి కూడా ఉంటాడు అక్కడ ఆగిపోయి అడ్డంగా బండి పెట్టేసి. చూడు అదిగో కారు అడ్డంగా రివర్స్. ఆడేంటి ఆడు అసలు రివర్స్ లో తిప్పుతున్నాడు. అచ్చుడు ముందుకు వెళ్దాం వెనక్కి వెళ్దాం. వాళ్ళు వెనక్కి వస్తాడు. అదిగో ఇప్పుడు 4 సార్లు ముందుకు వెనక్కి వెళ్ళాడు వాడు. ఈ మధ్యలో ఈవిడు కొత్తగా రేటు నాకు అర్థం కాదు. వెళ్ళిపోయాడు. అదిగో అలాంటి వాళ్ళని వదిలేయాలిరా. ఆడు వద్దనగా లేడు ఎందుకురా నాకు అర్థం కాదు. ఆడు వెళ్ళడం ఎలాగే వెళ్ళాడు మాయా. మళ్ళీ మైండ్ మార్చుకొని తిప్పేసుకున్నాడు వెనక్కి. అంటే ఇది కాదు ఆ బైక్ వాడు. వాళ్ళు అసలు ఆగరు కదా. అదే ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళాలి. కాదు మన కార్ వెళ్తుంది అసలు. అదే నేను ఆలోచిస్తున్నాను. లెఫ్ట్ అక్కడ ఏదో ఉందిరా అక్కడ. అది ఒక్క నిమిషం. వెళ్తున్నాయి కదా, వెళ్తున్నారు వాళ్ళు. పోనీ చెప్తా. చేసుకునే పని వచ్చింది. ఇంకో నైట్ టైం చేస్తే ఇదే ప్రాబ్లం. మొత్తం గ్రెయిన్స్ వచ్చేస్తున్నాయి. దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. నేను ఆ బుడ్డిగాడు హాయ్ చెప్పరా, చాలా రోజులు కనిపించావు. నేను బుడ్డిగాడు శైలేష్ గారు వచ్చాము గుడికి. అయిపోయింది మంచిగా.
అది ఏంటో రాసేసారు కదా ఎందుకు అది పట్టేస్తారు కడుపు అది. ఏట్రా ఏట్రా ఏటో శైలేష్ రాసేసారు కదా, నాకొద్దు. ఊరబెడతావు అవి ఏం చేస్తా ఊరబెట్టి అందరికి బాగానే ఉన్నారా? అదే ఒక మంచి మంచి కిచెన్ దొరికి కొనుక్కున్నాం. అడల్ట్ లైఫ్ కష్టాలు ఇవన్నీ. అడల్ట్ లైఫ్ కష్టాలు. మినియన్ గడు గిటార్ టాంజీరో. ఇదెవడరా శైలేష్ మర్చిపో స్పైడర్ మ్యాన్. ఓకేనా నిజంగా ఒప్పుకోడట్రా. నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయి మరి ఇంక దొరకదని ఫిక్స్ అయిపోయినా. అయిపోయి నీళ్ళు అయిపోయి వచ్చినప్పుడు వాడేసా హైవే మీద. కన్ను చూపు మేరలో అన్ని స్కై స్క్రాపర్లే. యాక్చువల్లీ ఇక్కడ పెడితే అర్థం కొంచెం అవుతామో. ఎస్ టైం ల్యాబ్స్ దీన్నే కన్వర్ట్ చేయొచ్చు కదా టైం ల్యాబ్స్లోకి. అవుద్దా కన్వర్ట్ చేయడం టైం ల్యాబ్స్ దీన్ని? ఎడిటింగ్ దాంట్లో అవుద్దిరా టైం ల్యాబ్స్. అసలు హైదరాబాద్ ఓఆర్ఆర్ కానీ అసలు ఏది నియోపోలిస్ శంకర్పల్లి ముంబై. నియోపోలిస్ శంకర్పల్లి అంట. ఆ ఆకులు ఎండిపోతాయి నాకు తెలిసి రేపటికి ఎండలో పెడితే. కార్ ప్లే ఫీచర్ ఉంచుకొని ఎక్స్ట్రాలు. అన్నా పెద్దన్న మొఖం చూపించన్నా. అరే మొత్తం తినేసావురా? అరే ఎన్ని ఉండేవి తెలుసా అందులో? చూపించు ఎన్ని ఉన్నాయి. పళ్ళు పులిసిపోతాయి. అమ్మా